పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. పోసానికి బెయిల్ మంజూరు చేసింది గుంటూరు సిఐడి కోర్టు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరైంది. సిఐడి కేసులో బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. పోసాని 5 కేసుల్లో అరెస్ట్ అవగా అన్ని కేసుల్లో ఆయనకి బెయిల్ మంజూరైంది. త్వరలోనే జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది. ₹1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీలు ఇవ్వాలంది కోర్టు. 2 వారాలకు ఒకసారి సిఐడి రీజనల్ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని నిబంధన విధించింది. విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ పరామర్శించకుండానే విడుదలవుతున్నారు పోసాని కృష్ణమురళి. ఈ అంశంలో ఎప్పుడు ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు ఇంకా ఎటువంటి కండిషన్స్ పెట్టింది, బెయిల్ విషయంలో ఎటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇంకా ఎటువంటి కండిషన్స్ పెట్టింది కోర్టు? సచిన్, ఏదైతే పోసాని కృష్ణమురళి మీద సిఐడి అధికారులు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది. ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ కూడా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే 2 షూరిటీలు ₹1,00,000తో 2 షూరిటీలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు కూడా ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చేసి గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టాలని కూడా మరో కండిషన్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు సిఐడి అధికారుల విచారణకు సంబంధించి ఎప్పుడైనా విచారణకి రావాలని పిలిస్తే ఖచ్చితంగా విచారణకు రావాలి, అలాగనే విచారణకు సహకరించాలని కూడా కోర్టు సూచించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పోసాని కృష్ణమురళికి అయితే మాత్రం సిఐడి కేసులో అయితే మాత్రం బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా కాలం నుంచి జైల్లో ఉన్నారు. ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. కొన్ని కేసుల్లో హైకోర్టులో క్వాష్ చేయాలని వెళ్ళారు. అయితే అక్కడ కూడా హైకోర్టులో కూడా ఆ కేసులు క్వాష్ చేయడానికి అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అలాగనే కర్నూలు జిల్లా, కడప, గుంటూరు, విజయవాడ జైళ్లలో కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైల్లో సిఐడి అధికారులు ఆ చంద్రబాబు ఫోటో మార్పింగ్ చేస్తూ, ఏదైతే చంద్రబాబు ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంటున్నారంటూ ఒక మీడియా సమావేశంలో ఒక ఫోటో చూపెట్టారు. సో దానికి సంబంధించి ఆ పొన్నూరుకు సంబంధించిన ఒక టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులోనే ఆయన్ని పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించింది. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదట ఏదైతే 2 రోజుల క్రితం బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగింది. పూర్తి స్థాయిలో రెండు వైపులా వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ను ఈ రోజు బెయిల్ మీద తీర్పు ఇవ్వడానికి ఈ రోజు రిజర్వ్ చేశారు. సో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటికి రావడానికి అయితే మార్గం సుగమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. చాలా కేసుల్లో పీటీ వారెంట్లు ఉన్నాయి. సో అతను జైల్లో బెయిల్ రాగానే జైలు నుంచి బయటకు వచ్చే సమయంలోనే పీటీ వారెంట్ మీద వచ్చి మరొక జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇలా జరిగింది. సో ఇప్పటి వరకు మొత్తం పోసాని కృష్ణమురళి 5 కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేశారు. 5 కేసుల్లో కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని కేసుల్లో హైకోర్టులో క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి క్వాష్ చేయనప్పటికీ కూడా ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ 35/3 సెక్షన్ ప్రకారం ఆయనకి నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా హైకోర్టు సూచించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు పోసాని కృష్ణమురళి మీద నమోదైనటువంటి కేసులు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అరెస్ట్ చేసినటువంటి కేసుల్లో బెయిల్ వచ్చింది. సిఐడి అధికారులు నమోదు చేసినటువంటి ఈ కేసులో కూడా ఇప్పుడు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కేసుల్లో ఆయన అరెస్టు చేయకపోయినప్పటికీ కూడా హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే ఇప్పటి వరకు పోసాని కృష్ణమురళి మీద నమోదైన అన్ని కేసుల్లో కూడా ఆయనకి రిలీఫ్ వచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా అనేది అయితే తెలియనప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే కానీ దాదాపుగా రామారావు ఒక 17 కేసుల మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు గతంలో కూడా ఆయనకి బెయిల్ వచ్చిన సందర్భాన్ని చూసాం. రేపు మాపు రిలీజ్ అయిపోతారంటూ కూడా చర్చ జరిగిన తర్వాత కూడా ఇంతవరకు ఆయనకు సంబంధించి అంటే కొన్ని కేసులు బెయిల్ వచ్చింది, కొన్ని కేసులు రావాల్సిన అవసరం ఉందని కూడా అప్పుడే మాట్లాడుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇంకా ఆయన మీద ఎన్ని కేసులు ఉండే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రేపైనా విడుదలయ్యే అవకాశం ఉంది అనుకోవాలా? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి మీద మొత్తం 17 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసుల్లోనే 6 కేసుల్లో అరెస్ట్ చేశారు. 6 కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. తర్వాత చివరి నిమిషంలో మిగతా కేసుల్లో హైకోర్టు బిఎన్ఎస్ యాక్ట్ 35/3 ప్రకారం నోటీసులు ఇవ్వాలని చెప్పారు. సో ఇంకా రిలీజ్ అవుతాడు పోసాని కృష్ణమురళి, జైలు నుంచి రిలీజ్ అవుతారు అనుకున్న సమయంలో సిఐడి అధికారులు నమోదు చేసినటువంటి కేసులో పీటీ వారెంట్ మీద ఆయన అదుపులోకి తీసుకొని గుంటూరుకు తీసుకొని రావడం జరిగింది. సో ఈ కేసులో మాత్రమే రిమాండ్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేసులో కూడా బెయిల్ రావడంతో
ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు నమోదైనటువంటి అన్ని కేసులకు సంబంధించి కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. సో అక్కడ ఒక డైరెక్షన్, హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైనా ఉంటే విచారణకి రావాలని పిలవచ్చు, నోటీసులు ఇవ్వచ్చు, కానీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మాత్రం లేదు. ఎందుకంటే హైకోర్టు ఇక్కడ అంటే నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలిచి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? సచిన్, ఏదైతే హైకోర్టు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది ఈ కేసుల్లో అరెస్టు చేయొద్దు, దీనికి సంబంధించి ఏదైనా విచారణకు సంబంధించి ఏదైనా పోలీసులు విచారించాలి అనుకుంటే అతనికి బిఎన్ఎస్ సెక్షన్ 35/3 ప్రకారం నోటీసులు ఇవ్వండి, తర్వాత విచారణకు పిలవండి. ఎప్పుడైనా సరే పోలీసులకైతే మాత్రం ఖచ్చితంగా ఆ స్వేచ్ఛ అయితే ఇచ్చింది కోర్టు. ఎందుకంటే ఏదైనా ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఆయన అవసరం ఉండి ఆయన ద్వారా ఏదైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్తారు. విచారణకు రమ్మని విచారించే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. ఇక ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్, ఎందుకంటే దానికి సంబంధించి ఆ క్లియర్ గా నోటీసులు ఇవ్వాలని ఉంది కాబట్టి సో ఈ కేసుల్లో విచారణకైతే మాత్రం పోసాని కృష్ణమురళిని ఎప్పుడైనా పిలవచ్చు. దానికి సంబంధించి ఆ పోలీసు శాఖకు సంబంధించి పూర్తిగా కోర్టు అయితే మాత్రం ఆ ఇదైతే ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ ఎగ్జిబిషన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో పోసాని కృష్ణమురళిని మళ్ళీ విచారణకి మాత్రమే పిలుస్తారు, కానీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లీగల్ గా చెప్తున్న దాని ప్రకారం హైకోర్టు డైరెక్షన్ ఉన్నాయి, ఆయన హైకోర్టుకి వెళ్లారు కాబట్టి ఇక మిగతా కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు. అలాగనే సిఐడి కేసుకు సంబంధించి కూడా దీనికి కూడా 2 వారాలకు ఒకసారి ఒక కండిషన్ పెట్టారు. ఎవ్రీ 2 వీక్స్ కి ఒకసారి ఇక్కడికి వచ్చేసి సిఐడి రీజనల్ ఆఫీస్ కి వచ్చేసి ఆయన సంతకం పెట్టాలి. ఎందుకంటే ఈ కేసు విచారణలో కొంతకాలం వరకు అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చేసి ఆయన రీజనల్ ఆఫీస్ లో సంతకం పెట్టాల్సి ఉంటుంది. సో కొన్ని కేసులకు సంబంధించి కోర్టు అలాంటి నిబంధనలు విధిస్తుంది. దీంతో పాటు సిఐడి అధికారులు ఎప్పుడైనా ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని అంటే దానికి సంబంధించి ముందుగానే నోటీస్ ఇవ్వాలి. సో ఒక నోటీస్ ఇస్తారు, ఈ ఫలానా రోజు రా విచారణకి అని చెప్పినట్లయితే కృష్ణమురళి ఖచ్చితంగా ఆ రోజు విచారణకు రావాలి. అలాగే సహకరించాలని కూడా కోర్టు కండిషన్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు ఎప్పుడైనా సిఐడి అధికారులకు మిగతా కేసుల్లో హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కావచ్చు, ఈ 2 డైరెక్షన్స్ లో పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా దానికి సంబంధించి ఫలానా రోజు విచారణకి హాజరు కావాలని వాళ్ళు నోటీసులు ఇచ్చినట్లయితే పోసాని కృష్ణమురళి తప్పనిసరిగా హాజరు కావాలి. ఇన్ కేసు హాజరు కాకపోవడానికి ఎందుకు హాజరు కాలేకపోతున్నానని ఒక సమాధానం అయితే వాళ్ళు ఇవ్వాలి. మళ్ళీ తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతారని ఒక సమాధానం అయితే ఆయన అడ్వకేట్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది. ఈ 2 జరగని పక్షంలో అయితే మాత్రం మళ్ళీ పోసాని కృష్ణమురళిని, ఎందుకంటే కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తారు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. సచిన్, సో ఇటువంటి సినారియోలో అంటే రేపు బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్కి చేరుకునే అవకాశం ఉందా, లేకపోతే హైదరాబాద్కి చేరుకోవడానికి ఇంకో 2 డేస్ పట్టచ్చు? ఎందుకంటే మీరు ఇక నోటీసుల అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి విచారణకు హాజరు అవకాశం సంబంధించి ఏమైనా చర్చ జరుగుతోంది అక్కడ? ఇప్పటికైతే మాత్రం కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆ షూరిటీలు అనేది సమర్పించేసి తర్వాత బెయిల్ అనేది ఏదైతే ఆ షూరిటీస్ అవన్నీ కూడా జైలు అధికారులకు సమర్పిస్తే పోసాని కృష్ణమురళిని విడుదల చేస్తారు. సో ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారని ఆ వైసీపీ తరఫున లీగల్ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆయన తరఫున వాదించడం జరిగింది. సో వాళ్ళు చెప్పడం, వాళ్ళకి ఉన్నటువంటి సమాచారం మేరకు పోసాని కృష్ణమురళి బెయిల్ మీద రిలీజ్ అవ్వగానే హైదరాబాద్ వెళ్తారు. దీని తర్వాత దీనికి ఫర్దర్ గా ఈ కేసులకు సంబంధించి ఎలాగా ప్రొసీడ్ అవ్వాలి అనే దాని మీద అయితే మాత్రం ఆ లీగల్ సెల్ నేతలు అయితే మాత్రం ఆలోచిస్తున్నారు. అలాగే వీటన్నిటికి సంబంధించి ఓవరాల్ గా ఈ కేసులన్నిటికి సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, మాజీ ఏదైతే మంత్రి లోకేష్, సో వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళని వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ఆయన మాట్లాడారు. కాబట్టి సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వీటన్నిటికీ సంబంధించి ఒకేసారి విచారణ జరపాలి, ఒకే చోట విచారణ జరపాలని కోరే అవకాశాలు అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కేసులు నమోదైనాయి కాబట్టి ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో సపోజ్ కర్నూలు జిల్లాలో పోలీసులు విచారణకు రమ్మని పిలవాలంటే అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి గుంటూరు జిల్లాలో ఉంది, బాపట్ల జిల్లా ఉంది, అలాగనే కృష్ణా జిల్లా, ఇలాగ ఇన్ని కేసులు రకరకాల ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో సో వాళ్ళైతే మాత్రం ఈ కేసులన్నింటినీ సమగ్రంగా ఒకే చోట, ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఈ మనోభావాలు దెబ్బతీసే విధంగా, క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడారని కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి కేసు అనేది మార్ఫింగ్ కేసు. సో ఈ 2 వేరువేరుగా ఉంటాయి కాబట్టి సో ఆ కేసులన్నీ కూడా ఒకే చోట విచారించేలాగా కోరే అవకాశం అయితే ఉన్నట్లు మనకున్నటువంటి సమాచారం. అయితే దీని అన్నిటికీ సంబంధించి ఆ లీగల్ సెల్ కి సంబంధించినటువంటి అడ్వకేట్లు వాళ్ళు పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. సచిన్, రైట్.
రైట్ రామారావు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పోసాని కృష్ణమురళి దాదాపుగా నెల రోజులు కావాల్సిన చెప్పి ఇన్ఫాక్ట్ నెల రోజులకి దాదాపుగా అటు ఇటుగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారి అరెస్ట్ అయిన సందర్భంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, అరెస్ట్ అయిన సందర్భంలో ఇంట్లో ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదే నూకా అంటారు, అదే కదా మాకు భయం, అందుకే ఉన్నాం. కూర్చోండి. మొత్తం టాబ్లెట్ ఇచ్చాను. ఇస్తా మీరు ముందు ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూస్తాం. అదే నూకా అంటారు, అదే కదా మాకు భయం, అందుకే ఉన్నాం. కూర్చోండి. మొత్తం టాబ్లెట్ ఇచ్చాను. ఇస్తా మీరు ముందు ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూస్తాం. అదే నూకా అంటారు, అదే కదా మాకు భయం, అందుకే ఉన్నాం. కూర్చోండి. మొత్తం టాబ్లెట్ ఇచ్చాను. ఇస్తా మీరు ముందు ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త